ఓం నమో భగవతే వాసుదేవాయ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఇతని ప్రసాదమే ఇన్నియును, ఇతని ప్రసాదమే ఇన్నియును, గతితనిదే కన కాదనరాదు, గతితనిదే కన కాదనరాదు, ఇతని ప్రసాదమే ఇన్నియును, ఇతని ప్రసాదమే ఇన్నియును. ఆత్మబంధువులారా, భగవద్భక్తులారా, అన్నమయ్య రాసినట్లుగా మనకు లభించినది ఏదైతే ఉందో అదంతా ఇతని ప్రసాదమే ఇన్నియును. మనల్ని కాచి రక్షించేటువంటి వాడు ఆ భగవంతుడే కాబట్టి అతడు ఏది మనకు ప్రాప్తంగా ఇచ్చినట్లయితే దానినే మనము సంతోషంగా స్వీకరించాల్సి ఉంటుంది అని చక్కటి అర్థమున్నటువంటి అన్నమయ్య కీర్తనతో మనము కర్మ సన్యాస యోగము అనేటువంటి 5వ యోగములోకి అడుగు పెడుతూ ఉన్నాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత పంచమోధ్యాయః కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ. అర్జునుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతూ ఉన్నాడు, స్వామి, ఒక్కొక్కసారి కర్మ చేయమంటున్నావు, ఇంకొకసారి కర్మ సన్యాసములో ఉండమని చెప్తున్నావు, అంటే ఏది నీకు అవసరము లేనట్లు ఉండమంటున్నావు, ఏది చెయ్యాలి స్వామి? అర్జున ఉవాచ. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయయోతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. తన్మే బ్రూహి సునిశ్చితం అంటూ ఉన్నాడు. అంటే ఒకవైపున కర్మయోగాన్ని సమర్థిస్తూ ఉన్నావు, ఏది ఏమైనా సరే కర్మను విడిచిపెట్టకూడదు అని చెబుతూ ఉన్నావు. మరొక వైపు కర్మ సన్యాసాన్ని కూడా చేయడం మంచిది అని చెప్తూ ఉన్నావు. సన్యాసం కర్మణాం కృష్ణ అంటే కర్మను వదిలిపెడితే కర్మ చేస్తూ వదిలిపెట్టాలి అన్నటువంటి అర్థాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా చెబుతాడో ఈ కర్మ సన్యాస యోగంలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే నిశ్చయంగా చెప్పు స్వామి అని చెప్తున్నాడు. నీవు చెప్పే విషయం ఎలా ఉండాలి అంటే, యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అంటే మనము చాలా ప్రశాంతంగా ఆ కర్మ యొక్క ఫలాన్ని అనుభవించేటట్లు ఉండాలి. అదేవిధంగా ఆ కర్మను కూడా చాలా ప్రశాంతంగా చేసే విధంగా ఉండాలి. ఏ విధంగా అంటే, ఒక పల్లకిలో మనం ప్రయాణిస్తూ ఉంటాం, నిద్ర వస్తూ ఉంటుంది, అంటే నిద్రిస్తూ హాయిగా ఆ పల్లకిలో ప్రయాణం చేస్తూ ఆ ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి గమ్యాన్ని చేరుకునే వరకు మనకి ఏమీ తెలియకూడదు, అంత సుఖంగా ఆ యాత్ర సాగాలి. అంటే మనం చేసేటువంటి కర్మ కూడా అంత హాయిగా మనకు ఫలితాన్ని ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నాడు అర్జునుడు. ఇది ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయం. ఏమిటి అంటే, మనం చేసే పని కష్టంగా ఉండకూడదు, ఫలితం ఎక్కువగా రావాలి.
అంటే కష్టపడకుండా ఫలితాన్ని పొందాలి, కర్మ చేసినట్లే అనిపించకూడదు. ప్రతి మనిషి కూడా అదే విధంగా భావిస్తూ ఉంటాడు. కానీ కష్టపడకుండా ఫలితం ఏ విధంగా లభిస్తుంది, భగవంతుడు ఏం చెప్పబోతున్నాడో మనం తెలుసుకుందాం. ఆ స్వామి చాలా దయామయుడు, అడగకుండానే అన్ని ఇచ్చేటువంటి కృష్ణ పరమాత్మ. అందుకే మనం చెప్పుకున్నాము, మాతృప్రేమ ఆ స్వామి మనందరి మీద కూడా కురిపిస్తాడు. తల్లి అడగకుండానే ఆకలేస్తే బిడ్డకి పాలిస్తుంది కదా, అంటే కడు పెరిగి అన్నం పెడుతుంది తల్లి. ఆ విధంగా ఆ భగవంతుడు మనకు అడగకుండానే ఎన్నో ప్రసాదిస్తూ ఉన్నాడు. ఏం చెప్తాడో ఆ స్వామి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ భగవాన్ వాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవానుడు చెప్తూ ఉన్నాడు, అర్జున, కర్మ సన్యాసము కర్మయోగము ఈ రెండిటి గురించి యోచన చేస్తే రెండిటి వల్ల మోక్షప్రాప్తి లభిస్తుంది. నిశ్రేయసకరావుభౌ అంటే ఈ ఉభయ యోగాల వల్ల కూడా మనకు శ్రేయస్సు లభిస్తుంది. ఎందుకు చేస్తాము? చివరకు మోక్ష ప్రాప్తి కోసమే ప్రతి ఒక్కరూ చేస్తారు. అయితే తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఏదైనా నదిని దాటడానికి కానీ జలాశయాన్ని దాటడానికి కానీ మనము ఒక నావను ఉపయోగిస్తాం కదా. అంటే ఇక్కడ సంసారం అనే జలదిని దాటడానికి, మోక్షం అనేటువంటి మార్గాన్ని మనము చేరుకోవడానికి ఒక నావ మనకు కావాలి. ఆ నావ కర్మ సన్యాసము కర్మయోగము రెండిటి వల్ల లభిస్తుంది. భగవంతుడి నామ సంకీర్తన చేసుకుంటూ రెండిటి వల్ల మనము దానిని చేరుకోవచ్చు. అయితే కర్మయోగాన్ని చక్కగా అవలంబించినట్లయితే భగవంతుడు అదే మనందరికీ కూడా చెప్తున్నాడు, ఎవరు చెయ్యవలసినటువంటి పనిని వారు సక్రమంగా చెయ్యాలి. అది కూడా ఫలితాన్ని ఆశించకుండా ఎవరైతే చేస్తారో వారికి కర్మ సన్యాస యోగము వలన లభించే ఫలితం కూడా లభిస్తుంది. అయితే అర్జున, అసలు సన్యాసికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? జన్మతః సన్యాసి కర్మ చేస్తూ కర్మయోగిగా ఉండాలి. అట్లాంటి సన్యాసికి ఉండవలసిన లక్షణాలేవో ఆ భగవంతుడు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాడు. జ్ఞేయః స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసి, నిత్య సన్యాసిగా ఉండేటువంటి ఒక సన్యాసికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి? జ్ఞేయః స నిత్య సన్యాసి అంటే తనకు లభించినటువంటి ప్రాప్తించినటువంటి దానితో చాలా సుఖంగా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు. తనకు లేని దాన్ని గురించి ఆలోచించడు. దానికి ఉదాహరణగా మా నాన్నగారు ఎప్పుడు చెబుతూ ఉండేవాళ్ళు, అమ్మా, మనకంటే తక్కువ ఉన్నటువంటి వారిని చూసి మనం చాలా బాగున్నాము అని తృప్తి పడాలి. అంటే మనకు ఉన్న దానిని గురించి మనం చాలా మంచి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఇంటికి వస్తే నలుగురు కూర్చోబెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి భోజనం పెట్టగలిగినంత ఉంటే చాలు. ఎప్పుడు కూడా ఇదే విషయం చెప్పేవాళ్ళు. మనకంటే బాధపడుతూ ఉన్నటువంటి వారిని చూసి మనం చాలా సుఖంగా ఉన్నాం కదా అని
తృప్తి పడాలి అని చెప్పేవారు. అంతేకాని మనకు లభించినటువంటి వస్తువును తలుచుకుంటూ ప్రక్కవారికి అది ఉందే, మనకిది లేదే, వారు చాలా సుఖంగా ఉన్నారే, నేను సుఖంగా లేను అని తలుచుకుంటూ పదే పదే దుఃఖించడం చాలా తప్పు. నిత్య సన్యాసి ఏ విధంగా ఉంటాడు? తనకున్న దానితోనే చాలా తృప్తిగా ఉంటాడు, హాయిగా ఉంటాడు. ప్రాప్తించని వస్తువు కొరకై ఎవరు ఆశపడరో, అదే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మనకు ప్రాప్తించిందే, మనకి ఎంత ప్రాప్తమైతే అంతే భగవంతుడు ఇచ్చాడనుకుని దాంతో సంతృప్తిగా ఎవడైతే ఉంటాడో వాడు నిత్య సన్యాసి. అంతేకాదు, అంతరంగము లేక మనస్సు మేరు పర్వతములాగా నిశ్చలముగా ఎవరికైతే ఉంటుందో, చూసారా, అంటే మిన్ను విరిగి మీద పడినా చలించకుండా, ఎంత కష్టం వచ్చినా సరే బాధపడకుండా, అలాగే ఎంత సుఖమైనా సరే గర్వపడకుండా, నాకేమిటి అన్నటువంటి గర్వము రాకూడదు. అహంకారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అన్నీ కూడా వస్తాయి. అహంకారంతో మమకారము, మోహము, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇవన్నీ కూడా లక్షణాలు ఒకటానితో ఒకటి అలవడతాయి. మనసు ఎప్పుడైతే మేరు పర్వతంలాగా చలించకుండా ఉంటుందో, ఎవని హృదయంలో నేను, నాది అన్నటువంటి భావాలు ఎప్పుడొస్తాయి? మమకారము ప్రవేశించినప్పుడు. అవి నామమాత్రానికైనా ఎవరి హృదయంలో ఉండవో అట్టి పురుషుని నిత్య సన్యాసి అంటారు పార్థ అంటూ ఉన్నాడు. చూడండి భగవంతుడు. అంటే సన్యాసి అంటే ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఇక్కడ సంసారం గురించి ఆలోచిస్తూ నా వారు ఎలా ఉన్నారో, నా సంపద ఎలా ఉందో, నా సంతానం ఎలా ఉన్నారో అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే అతడు సన్యాసి ఎప్పటికీ కాలేడు. అదే విధంగా ఇక్కడ అఖండ సుఖానందముతో ఎవడైతే ఉంటాడో, అంతే కదా, ఎప్పుడైతే తృప్తి ఉంటుందో అక్కడ ఆనందము ఉంటుంది. ఇట్టి నిత్య సన్యాసికి ఎక్కడ ఉన్నా నిత్య సన్యాసిగానే ఉంటాడు. ఇంట్లో ఉన్నాడా, బయట ఉన్నాడా, భార్యాబిడ్డలతో ఉన్నాడా, సంపద ఉందా లేదా, ఇవేవి కూడా అవసరం లేదు. ఎక్కడ ఉన్నా సన్యాసిగానే ఉంటాడు. నిత్య సన్యాసిగా నిత్యానందంతోనే ఉంటాడు. ఏ జంజాటం ఉన్నా సరే తనకేవి అంటుకోవు. దానికి ఇంకొక చక్కటి ఉదాహరణ మీకు చెప్పాలి. ఏమిటి అంటే, అగ్ని ఎంత ప్రజ్వరిల్లినా ఆఖరికు బూడిదవ్వాల్సిందే కదా. మండిన తర్వాత చివరికి బూడిద మిగులుతుంది. అంటే అన్నీ చల్లారిపోతాయి. చల్లారిపోయిన తర్వాత మనము ఒత్తులు చేసుకోవడానికి చూడండి, పత్తిని ఇలా పేనినప్పుడు ఆ బూడిద రాసినట్లయితే ఆ పత్తికి అంటుకుంటుంది బూడిద. ఆ పత్తి విడివడకుండా ఆ బూడిద ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఏమిటి? ఆశ, మోహము అన్నీ మాడి మసైపోయిన తరువాత మళ్ళీ ఆ ఒత్తి ఇలా గట్టిగా అవడానికి బూడిదని రాస్తాం మనం, అంటుకుంటుంది. అంటే సంసారంలో ఉన్నా సరే ఆ సంసారం చక్కగా వర్ధిల్లడానికి కేవలం సాక్షిభూతంగా మాత్రమే మానవుడు ఉండాలి. అంతేగాని దానివల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ బాధపడుతూ అందులోనే కొట్టుమిట్టాడుతూ ఉండనవసరము లేదు. అట్లాంటి వాడే నిత్య సన్యాసి అని భగవంతుడు చెప్తున్నాడు. ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. అంటే సంకల్పము ఉండదు, వికల్పము ఉండదు. అయ్యో నేను ఇది చెయ్యాలే, అయ్యో ఇది చెయ్యలేదే, ఇది కాలేదే అన్నటువంటి సంకల్ప వికల్పాలు రెండు కూడా ఇక్కడ హృదయంలో లేనప్పుడు ఇక అలా చూస్తూ తటస్థ స్వభావంతో కర్మలు చేస్తూ ఉంటాడే అతడే నిత్య సన్యాసి అర్జున అని చెబుతూ ఉన్నాడు. అయితే ఈ రెండిటికి అభేద భావము
ఎవరికైతే తెలుస్తుందో వాడే ఆత్మానందంతో నిశ్చలంగా నిత్య సన్యాసిగా ఉంటాడు. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. అయితే సాంఖ్యయోగౌ పృథగ్బాలా ప్రవదంతిత పండితాః, ఈ తత్వం బోధపడనటువంటి మూర్ఖులు జ్ఞానయోగము కర్మయోగము యొక్క వ్యవస్థ ఏ విధంగా తెలుసుకుంటారు అర్జున అంటే, నిజమైనటువంటి కర్మను ఏ విధంగా చెయ్యాలి, కర్మ సన్యాసం అంటే ఏమిటి, సన్యాసి అంటే ఏ విధంగా ఉండాలి అన్నటువంటి తత్వబోధ ఎవరికైతే తెలియదో వారు జ్ఞానయోగం అంటే ఏమిటి, కర్మయోగం అంటే ఏమిటి, ఈ రెండిటి వ్యవస్థను తెలుసుకోలేరు ఎప్పటికీ అని చెబుతూ ఉన్నాడు. వాళ్ళు తమకు స్వాభావికంగా కల అజ్ఞానం వలన రెండూ భిన్నమైనవిగా తలుస్తారు అని చెప్తున్నాడు. అంటే జ్ఞానయోగము కర్మయోగము మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. సాంఖ్యులు వాస్తవిక దృష్టితో చూసినట్లయితే కొంతమంది జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదిస్తారు, ఋషులు తపస్సు చేసి జ్ఞానాన్ని పొందుతారు. కానీ మనలాంటి సామాన్యులందరూ కూడా కర్మయోగం వలన జ్ఞానయోగాన్ని ప్రాప్తించుకుంటారు. అయితే రెండు దీపాలు ప్రకాశం ఒకటే. చీకటిలో మనము కరెంటుతో లైట్లు వెలిగించుకుంటున్నాం. పూర్వం వారు ఒక ప్రమిదలో నూనె పోసి ఒత్తితో ఆ దీపాన్ని వెలిగించుకొని దానితోనే అన్ని కార్యాలు చేసుకునేవారు కదా. అయితే ఆ ప్రకాశము ఆ వత్తి ఏ విధంగా వెలుగుతుంది అన్నదాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇక్కడ జ్ఞానయోగము ఎవరైతే సంపాదించాలనుకుంటున్నారో వారికి సులభమైనటువంటి మార్గము కర్మయోగము, అది ఇక్కడ చెప్పదలుచుకుంది. అయితే ఆత్మతత్వాన్ని ఎవరైతే చక్కగా తెలుసుకుంటారో వాళ్ళు కర్మ సన్యాసం వేరే కర్మయోగము వేరే అని ఎప్పటికీ కూడా భావించరు. రెండిటి యొక్క గమ్యము ఒకటే. కర్మ చెయ్యాలి, తప్పదు. చేస్తూ కర్మ సన్యాస యోగాన్ని అవలంబించాలి. అది ఏ విధంగానో మనం ఇంకా తెలుసుకుంటాం. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. అయితే సాంఖ్యులు జ్ఞాన మార్గం వల్ల దేన్నైతే పొందుతారో దానిని యోగులు ఏం చేస్తారు, కర్మ మార్గంలో పొందుతారు. దానికి ఉదాహరణ మనం ఇంతకుముందు చక్కటి ఉదాహరణ చెప్పుకున్నాం. ఏమిటి అది అంటే, ఒక చెట్టుకు చక్కగా పండిన పండును తినాలని మనం అనిపించినప్పుడు ఆ పండును కొయ్యాలి అంటే ఒక కర్ర ఉపయోగించి ఆ పండును కోసుకుంటాం. కానీ ఒక పక్షి ఏం చేస్తుంది, అది ఎగురుతూ వెళ్ళి ఆ కొమ్మ మీద వాలి ఆ పండును కొరికి తింటుంది కదా. అంటే చక్కగా ఆ మోక్షాన్ని పొందాలి అనుకొని జ్ఞానయోగాన్ని అవలంబించి తపస్సు ద్వారా దాన్ని స్వీకరించినటువంటి వారు ఏం చేస్తారు అంటే, ఋషులు ఇలాంటి వారు ఆ పండును ఆ పక్షి ఏ విధంగా కొరికి తినిందో ఆ విధంగా లాభం పొందుతారు. కానీ మనలాంటి సామాన్యులు మన వల్ల కాదు. అంటే దానికి ఏదో ఒక సాధన మనము తీసుకోవాలి. ఆ సాధన ఏమిటి అంటే కర్మయోగము. కాబట్టి కర్మ కరో, భగవంతుడు చెప్పినట్లుగా ఏ పనిని కూడా మనము మానకూడదు, కానీ దానిలో మునిగిపోకూడదు. అహంకారాన్ని దగ్గరికి రానివ్వకూడదు. లభించిన దానితోనే తృప్తి పొందాలి. ఇంకొక విషయం ఏమిటంటే, అంతరంగములో ఎప్పుడూ నిశ్చలమైనటువంటి భావన. అంటే
ఆ కర్మ వలన లభించేటువంటి ఫలితము ఎట్లాంటిదైనా దానిని సంతోషంగా స్వీకరించేటువంటి తత్వాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు చక్కగా ఆత్మజ్ఞానాన్ని పొందుతారు, సంతోషంతో ఉంటారు. కర్మ సన్యాసాన్ని అవలంబించినట్లుగా మనము భావించాలి. ఇంకా కృష్ణ పరమాత్మ ఏం చెప్పబోతున్నారో కర్మ సన్యాస యోగంలో మనము రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.